smoking and drinking is injurious to health. ఓవర్ పడుతుంది అయితే టూర్ ప్లాన్ చేయొచ్చు. నాకు అలాగే ఉందిరా. సినిమా ఎక్కడికి వెళ్దామా? పోనీ కాశీయో గంగా ఏదో ఒకటి వెళ్దాం పదండి. కాశీ ఎందుకు కానీ ఎవరికి వెళ్దామా? రోడ్డు మీద చిన్నపిల్లలు టిఫిన్ బాక్స్ లా ఉంది. టిఫిన్ బాక్స్ ఎవడైనా ఎందుకు ఇస్తారు? ఇది జ్యువెలరీ లాగా ఉన్నాయి. రేవేటి జ్యువెలరీ కాదురా, బాక్స్ బాక్స్ వస్తున్నాయి. ఏంట్రా ఏదో మ్యాప్ లా ఉంది. రూట్ ఉంది, మార్కింగ్ ఉన్నాయి, ఐడెంటిఫికేషన్. దెయ్యాలు పోతారు లేదు, రిలేటెడ్ మ్యాప్ అయ్యి ఉంటుంది. ఇక్కడ 40 కిలోమీటర్స్ లో ఉంది. ఏంటది? ఫారెస్ట్ కూడా రా. సిల్లి కూడా డ్యామ్ దగ్గర. ఫారెస్ట్ కూడా, అది పక్కన ఫారెస్ట్ కూడా ఉంది. చూడు ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయిపోయింది. నాకు తెలిసి ఇదేదో నిధుగురికి సంబంధించిందిరా. రూట్ కూడా ఉంది. ఎలాగో మనం ట్రిప్ ప్లానింగ్ చేసినట్టు వెళ్ళిపోదామా? ట్రిప్ అనుకున్నాం కదా. సాయంకాలం నుంచి ఫ్రెండ్స్ పిలిచి సాయంత్రం అందరం మా ఫ్రెండ్స్ అందరం పిలిచి అయితే అలాగే చెప్తారు కదా, దీనికి సంబంధించి చెప్తారు. ఓకేనా? ఏంట్రా అర్జెంట్ చెప్పారు, దేనికి చెప్పండి. ఏదో అలా సరదాగా వెళ్దాం అనుకుంటున్నాను. పొద్దున్న జాగింగ్కి వెళ్ళేటప్పుడు మా ముగ్గురికి మ్యాప్ దొరికిందా, స్టూడియో మ్యాప్. దీని గురించి ఏంటంటే మొత్తం నేను సెర్చ్ చేశాను. మొత్తం అంతా డీటెయిల్స్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ వరకు జర్నీ అంతా చూశాను. ఓకే, ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది ఇంత భద్రంగా బాక్స్లో పెట్టి ఎవరో దాచాడంటే దీని గురించి చాలా విలువైన వస్తువు ఏదో దాచిపెట్టాడు అనమాట. అది మనం ట్రెజరీ హంట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎలాగ మనం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం కదా, ఎక్కడికైనా ట్రిప్కి వెళ్దాం, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి సో ఇలాగ ప్లాన్ చేసి మధ్య ఉంది బాబా దీంట్లో. రేపు బయలుదేరమ్మా. రేపు వెళ్దాం కదా. ఓకే కదా, రేపు షార్ప్లీ 8 o'clock బయలుదేరాం. చూడు మధ్యలో మర్చిపోయింది, మధ్యలో ఫారెస్ట్ ఉంది కదా. సో మనకి ట్రెక్కింగ్ కూడా మొత్తం ఇక్కడ మన ఫారెస్ట్ ఉంది కాబట్టి క్రాస్ చేయాలి. కాబట్టి మన ట్రెక్కింగ్ ఏం కావాలి వస్తువులు అన్నీ మనం మన దగ్గర పెట్టుకొని మనం బయలుదేరాలి. షార్ప్లీ 8 o'clock. ఓకే, ఫుల్ ట్యాంక్ వేసుకోండి. ఆగిపోతే మన రివర్స్ రాలేదు. ఫుల్ ట్యాంక్ వేసుకుంటాం. ఇది ఒకటి తినడానికి అన్నిటికీ కాదు, ఏది లోడ్ లేకుండా రెడీ అయిపోతాం. ఏమో అంత రిస్క్ రిస్క్ ట్రెజరీ ఉంటుంది. ఏదో ఒక ఎంజాయ్మెంట్ కావాలి. ఓకే, మనకి తెలియని దాని గురించి ఎట్లా ఉంటాం, కొంచెం థ్రిల్ ఉంటుంది. ఓకే, బీ పాజిటివ్. ఆపోజిట్ లేదా మరి దగ్గర ఉందిలే, నాదేరా కనబడుతున్నా.
వాక్ వెళ్ళాలి. మన బండి ఎక్కడ దాచిపెట్టాలి ఇక్కడ లాక్ చేసి. ఆ చెట్లు దాచి చెట్లు అక్కడికా అది ప్లేస్ బాగుంటుందా? పెట్టింది మామ బట్టలు పోటా ఏమో రా. లేదురా అలాంటిది ఏముంటుందా? ఇక్కడ కూడా వస్తాడు రా మన దగ్గర. ఫస్ట్ మౌంటైన్ స్మాల్ మౌంటైన్ అటు సైడ్ వెళ్ళాలి. మనం వెళ్ళాలి. వాటర్ కొంచెం తిని దామే అవునరా బాగా దాహం వేస్తుంది. తీయండి పట్టుకో. మరి లాంగ్ హీటర్ అయిపోయింది. దాహం వేస్తారు కొంచెం వాటర్. చూద్దాం మామ. ఏం పట్టుకోరా? ఇటు సైడ్ వచ్చాం. 35% 40% జర్నీ కంప్లీట్ అయిందిరా మనది. ఇంకో 60% ఉంది. టైం పడుతుంది. 30% అయిందా? అంతేరా మరి మనం చాలా పదండి పదండి, లేట్ చేయకండి, పదండి. ప్లేస్ బాగుంది. ఒక 5 minutes రెస్ట్ తీసుకున్నాం. 5 minutes అంటే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోవాల్సిందేరా. సరే వెళ్దాం పదండి. మన ఆడలో ఈరోజు మనకి నేను అప్పటికే చెప్పింది ఏదో పట్టమని, మీరు పడతారా? మీరు ఈరోజు మనకి ఆహారం అడవే. వచ్చామా? మనం కరెక్ట్ ప్లేస్కి వచ్చాం. మ్యాప్ బట్టి ఇదేరా మన ప్లేస్. చాలా కాన్ఫిడెన్స్ చెప్తున్నానా. ఇదిగో మ్యాప్ ప్లేస్ కరెక్ట్గా వచ్చాం మన ప్లేస్కి. ఇక్కడ మార్క్ ఉండాలిరా. మార్క్ కోసం చెప్తున్నాను. అదేనా మార్క్? ఇదేరా మార్క్. మార్క్ ఫస్ట్ రెడ్ సింబల్. ఫస్ట్ మార్క్ దొరికింది. సింబల్ నుంచి మన నార్త్ ఈస్ట్ లోకి మళ్ళీ వెళ్ళాలి. ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక 10 kilometers ఉంటుందిరా మనం ఇంకా ట్రావెల్ చేయాల్సింది. కిలోమీటర్స్ ఓకేనా? చేయాలి. మనం దేనికోసం వెళ్తున్నామో అది మనం సంపాదించాలి, మనం సాధించాలి.
సైడే వెళ్ళాలి. నైట్ అయిపోయింది, స్టే చేద్దాం కదా, ఇప్పటికే లేట్ అయిపోయింది. అది ఈరోజు నైట్ అయితే కెమెరా వేసి కెమెరా ప్లేస్ చేసి పొద్దున్నే బయలుదేరాం. ఓకేనా? ఏం కాదురా, నైట్ రా, రేపు పొద్దున్న కల్లా చేరిపోతాం మన గుడికి. ఓకే, క్యామ్ స్టార్ట్. ఒకసారి అరే జాండు ప్లేస్ వచ్చినట్టున్నాం రా, దగ్గరికి వచ్చినట్టున్నాం. ఇదే ఉందిరా మ్యాప్, ఒకసారి మ్యాప్ తీ. ఇదిగోరా అదయ్యంటే బాగా చూడండి రా. ఇదే రా, వచ్చాం రా ప్లేస్కి. ఇక్కడ నుంచి కరెక్ట్ 20 feet రా. అవునరా, ఇదిగో ఇదిగోరా మెయిన్ రాయరా. మార్కింగ్ ఇదేనా? మార్కింగ్ ఇదేరా మార్కింగ్. మన దగ్గరికి వచ్చి ఎన్ని ఫీట్ కరెక్ట్ 20 feet రా. అంటే ఇక్కడ నుంచి 20 feet ఉంది, కానీ ఏ డైరెక్షన్ చూపిస్తుందా? అంటే అక్కడ భూమి ఉండేది అప్పుడు, భూమి ఇదేనా? భూమి ఇదేనా మరి? రే జాగ్రత్త, ఈత వచ్చు కదా, లోన ఏమైనా ఉన్నాయా? దొరికిందా? లేదు, చూడు ఇంకా లోతుగా చూడరా, దొరుకుతుంది అక్కడే చూడండి. ఉంటుంది రా, చూడు అక్కడే, చూడు అక్కడే ఏదో ఉంది ఇక్కడ, చూడు చూడు, అందుకే లోతు చూడు. అది తీసుకురా, తీసుకురా తీసుకురా.
అలాగ అవసరం ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఆగండి, ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేయరా, ఏముందో చూద్దాం. కావాలి కదరా. అయితే లేరు కూడా కొంచెం దూరం 50% కావాలండి తీసుకోండి. వీడికి కావాలంట మావా. అందరూ మీరే తీసుకుంటారా 100%. తీసుకుంటా ఇంకెందుకు ఇది పారేద్దాం. మరే డబ్బు అనే 2 అక్షరాలు మనిషిని చాలా దూరం నడిపిస్తుంది. అసలు ఇలా డబ్బు దాయటం వల్ల వచ్చే లాభం నీకేంటి? కావలసినంత వాడుకో, ఎక్కువైతే లేనోడికి ఇచ్చి వాడి చేత ఒక చిన్న బిజినెస్ పెట్టించు. అన్ఎంప్లాయ్మెంట్ లేని ఇండియాగా మార్చు. జై హింద్. Lost to war, shut me down. I was lost and sad to the voices in my head. Gotta get up again. I gotta get up to another day. I'm not giving up again. I'm gonna get up. I'm gonna get up. I'm gonna get up again. I gotta get up to another day. I'm not giving up again. I'm gonna get up. I'm gonna get up. I'm gonna get up cameraman.